క్షమించమ్మా, కావాలని కొట్టలేదమ్మా. జ్యోతి చచ్చిపోయిందనేసరికి నేను తట్టుకోలేకపోయాను. తప్పుగా అనుకోకు. నీలాంబరి ఆంటీ చెప్పిందని నా స్వార్థం కోసం నిన్ను అమ్మ అని పిలిచాను. నిన్ను భరించాల్సిన అవసరం నాకు లేదు. చూడు, జ్యోతి గురించి మాట్లాడడానికి నాకు ఇంకొకసారి కాల్ చేయకు, నన్ను అసలు కలవకు. నీతో నాకేం అవసరం లేదు ఇంకా. నాకంటే నీకు ఆ జ్యోతి ఎక్కువైంది కదా. జ్యోతిని ఇష్టపడే వాళ్ళెవరైనా సరే నాకు శత్రువులే. ఇంకెప్పుడు నన్ను కలవాలని చూడకు. అమ్మ శ్రావ్య, శ్రావ్య, పొరపాటు జరిగిపోయిందమ్మా. మనసులో ఏం పెట్టుకోవద్దమ్మా. నన్ను కలవను, మాట్లాడు అని అంత పెద్ద శిక్ష విధించుకో. ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కదా? శ్రావ్య, నన్ను కలవకు, నాతో మాట్లాడకు ఇంకా. శ్రావ్య, శ్రావ్య, అమ్మ శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య. అనవసరంగా చెయ్యి చేసుకున్నాను. పిల్ల మనసు నొచ్చుకుంది. వదినా, నీ కూతురు వచ్చిందని ఓ తెగ మురిసిపోతున్నట్టున్నావు. అత్తయ్య గారు కూడా తన డోస్ పెంచుతానని హామీ ఇచ్చింది కాబట్టి త్వరలోనే కోలుకుని నీ కూతురుతో చెట్టా పట్టాలేసుకుని తిరగొచ్చని కలలు కంటున్నట్టున్నావు కదా. రాత్రంతా నీ కూతురు ప్రేమగా కబుర్లు చెప్తూ